జికా వైరస్ సో ఏం కలుగజేస్తుందంటే జికా వైరస్ డిసీజ్, దీనికి ప్రత్యేకమైనటువంటి వ్యాధి పేరేం లేదు. ఓకే, సో ఒకవేళ జికా వైరస్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి సోకితే ఆ పుట్టబోయే పిల్లల బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు, పుట్టుకతో వచ్చే వాళ్ళకి పుట్టబోయే శిశువులో కొన్ని వ్యాధులను రావచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర ఫస్ట్ అవుట్ బ్రేక్ వచ్చింది ఈ జికా వైరస్. మొట్టమొదటిసారిగా చూడండి, దెర్ ఈస్ అన్ అవుట్ బ్రేక్ ఆఫ్ జికా ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియా. దాంట్లో ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత కేరళలో ఐడెంటిఫై చేయడం జరిగింది. చూడండి జికా వైరస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందని ఇక్కడ ఉంది, మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అదే సేమ్ టైగర్ మస్కిటో. సో హెడ్ ఏక్, స్కిన్ ప్రాబ్లమ్, ఫీవరు, మజిల్ పెయిన్, డయేరియా, రెడ్ ఐస్, ఇవన్నీ జికా వైరస్ యొక్క సిమ్టమ్స్. ఓకే, జికా వైరస్ గురించినటువంటి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం చూడండి. ఎడిస్ దోమకాడు ద్వారా వ్యాపిస్తుంది ఇక్కడ. ఓకే, కొంచెం మరణాలు కొంచెం తక్కువే అనుకోవచ్చు. ఒకవేళ గర్భధారణ సమయంలో జికా వైరస్ ఉంటే పిల్లలు బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఈ దగ్గు, జ్వరము, కండ్ల కలక, శరీరం కీళ్ళ నొప్పులు, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, జికా వైరస్ ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉన్నాయని ఇక్కడ ఇచ్చాను చూడండి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఢిల్లీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సిడిసి ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. ఇక్కడ ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని మనకి ఇంపార్టెంట్ కాదు, ఆ ల్యాబ్స్ యొక్క ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్. వైరస్ వ్యాధులను కంట్రోల్ చేయడానికి, ప్రత్యేకంగా వైరస్ వ్యాధులను గుర్తించడానికి, కొత్త వైరస్లను ఐడెంటిఫై చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి ఎక్కడ ఉంటుంది అంటే పూణేలో ఉంటుంది. ఇది జనరల్గా కూడా వెరీ 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 ఇంపార్టెంటే. కొత్త వైరస్లను గుర్తించడానికి, వైరస్ వ్యాధుల మీద రీసెర్చ్ చేయడానికి, వైరస్ ఉపరకాలను గుర్తించడానికి ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడుంది అంటే పూణేలో ఉంది. ఇకపోతే చూడండి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఢిల్లీలో ఉంది. మొత్తం అన్ని భారతదేశంలో సంభవించేటటువంటి అన్ని రకాలైనటువంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద సో రీసెర్చ్ చేయడానికి ఆ టీము, ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఎన్సిడిసి, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. నేషనల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అదే ఎన్సిడిసి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అది ఢిల్లీలో ఉంది. ఓకే, సో అదే తెలుగులో ఇంగ్లీష్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది.